సీతయ్య గారు క్షమించాలి అన్న. बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि सिक्खापदं समादयामि కార్యక్రమానికి విచ్చేసి పెద్దలుగా వారు ఎంతో కష్టపడంటే వారి అవమానాలు అంతా ఇంకా కాదు. అవి ఈరోజు మనకుంటే మనం నిజంగా చదువు మానేసే వాళ్ళమేమో, కానీ ఆయన అన్నిటికీ నిరాశ చెందకుండా చదువుకొని అలాగే ఉన్నత చదువులు చదువుకొని మన రాజ్యాంగాన్ని, మన అభివృద్ధి, బడుగు వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని అలాగే మన భారత ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రచించారు. ఆయన గొప్ప రాజ్యాంగవేత్త ఆయన. అవన్నీ మనకు ఎస్సీ దళితులకే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలకు కూడా రిజర్వేషన్లను అందించారు ఆయన. ఆ రిజర్వేషన్ల అనుభవం మనం ఈరోజు అనుభవిస్తున్న వసతి గృహాలు కానీ అలాగే ఆయన మహిళలకు కూడా చదువు సమాన హక్కులు కావాలని కృషి చేశారు ఆయన. ఈరోజు అన్ని వసతులలో మనం చదువుకుంటున్నామంటే ఆయన మనకు దేవుళ్ళగా పెట్టిన భిక్షనే అది. కొన్ని ఉన్నాయి, కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు వాళ్ళకి హాస్టల్ల పరంగా కూడా. అవన్నీ కాకుండా ఈ రోజైతే మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన మనకు పెట్టిన భిక్షనే. నిజంగా ఆయన అట్టడి వర్గాలకే కాదు బీసీ వర్గాలకు కూడా ఆయన దేవుడే. ఈరోజు ఆయనను జయంతి జరుపుకుంటున్నామంటే మన అదృష్టం. అదే కాకుండా ఈరోజు పిల్లలే రేపటి భారత పౌరులు కాబట్టి ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని ఆయన కలలుగన్న సమాజాన్ని సమాజాన్ని నిర్మించడమే ఆయనకి ఇచ్చే మనం నిజమైన నివాళి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం. ఐఎమ్ సారీ మీరు అంతసేపు నుంచి వెయిట్ చేసినందుకు. బట్ ఈరోజు మనం ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే కొంతమందికి హాస్టల్ నుంచి స్కూల్ నుంచి ఒక సెల్ దొరుకుతుంది. సెల్ దొరికిన సంతోషపడే వాళ్ళు చాలా ఉంటారు. ఇప్పుడు కూడా కొంతమంది నవ్వుతున్నారు, అది ఓకే. బట్ యాక్చువల్గా ఈరోజు నేను మీ ముందు ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్గా ఉన్నానంటే భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ వల్లనే. ఎందుకు మన డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే మన రాజ్యాంగం ఏదైతే మన కాన్స్టిట్యూషన్ ఉందో దాన్ని తయారు చేసింది, ఫస్ట్ ఒక ముసాయిదా కమిటీగా చైర్మన్గా పనిచేసింది మన బాబాసాహెబ్. అందులో ఆర్టికల్ సంఖ్య 311లో ఆల్ ఇండియా సర్వీస్ గురించి తన చాలా స్పష్టంగా సుదీర్ఘంగా వివరించాడు. గతంలో మన దగ్గర ఐసీఎస్ ఉంది. ఐసీఎస్ అంటే అందులో రకరకాల ఎగ్జామ్స్, అంటే భారతీయ నాగరికులు భారతీయ పౌరులు అందులో సెలెక్ట్ కాకుండా ఉండడానికి ఎన్నో రకాల ఇబ్బంది పెట్టేవారు బ్రిటిషర్స్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు మీద ఉన్న ప్రేమంతో మనం అభివృద్ధి చెందాలి అనేది ఫోకస్తో సామాజిక న్యాయంతో ఉన్న తనకి ప్రేమం వల్ల ఆయన ఆల్ ఇండియా సర్వీస్ గురించి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఫారెస్ట్ సర్వీస్లు కావచ్చు, దాని గురించి చాలా సుదీర్ఘంగా దాంట్లో రాపించారు. అప్పుడు తన ఇవన్నీ రాయాల్సిన అవసరం లేకుండే, ఎందుకంటే అప్పుడు భారతదేశంకి ఉన్న ప్రధానత ఆహార భద్రత ఉండే, పేదరికం నుంచి తొలగించడం ఉండే. ఆ ఉన్నప్పటి
పారదర్శక మార్గంతో ఒక ట్రాన్స్పరెంట్ ప్రక్రియతో ఎగ్జామ్ రాసి వాళ్ళు కూడా పాలసీ మేకర్ ఇంప్లిమెంటర్గా మారాలి అనేది తన ఆలోచన ఉండేది. సో ఇప్పుడు మీ అందరితో నేను ఎక్కువ ఉపన్యాసానికి పోను. నేను మీ అందరితో కోరేది ఏంటంటే ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క గవర్నమెంట్ స్టూడెంట్ ఎన్రోల్డ్ గవర్నమెంట్ స్టూడెంట్ మీద 1,08,000 దాదాపు చొప్పున సంవత్సరానికి ఖర్చు చేస్తూ ఉంది. మీ అందరు ఆలోచించాలి, 1,08,000 అందులో మీ టీచర్ జీతాలు కావచ్చు, వసతి గృహాల్లో ఉండే రకరకాల ఖర్చులు కావచ్చు, ఇప్పుడు అన్ని విద్యా సంస్థల్లో రావాల్సిన కరెంటు సరఫరా కూడా దాని ఆర్థిక భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. రైట్ ఫ్రమ్ అంగన్వాడీ అప్ టు పీజీ డిగ్రీస్. సో మీ అందరితో నేను కోరేది ఏంటంటే ఇంత మంచి వెసులుబాటు నేనైతే ఎప్పుడూ చూడలేదు, నా స్టూడెంట్ లైఫ్లో నేను చూడలేదు. అండ్ మనం ఇది అన్నీ చేస్తూ ఉన్నాము, చదువు మీద అంతా ఫోకస్ పెడుతున్నాము అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిరకాలం నుంచి ఉన్న కోరిక వల్లనే. ఆయన లండన్లో యునైటెడ్ కింగ్డమ్స్లో బ్యాక్ అంటే ఆ సమయంలో ఆల్మోస్ట్ 200 ఆల్మోస్ట్ ఒక 150-130 years క్రితం ఆయన అక్కడ వెళ్ళి లా చదివారు. అప్పుడు అంటే విపరీతంగా అపార్థిడ్ కానివ్వండి, రంగు భేదాలు కానివ్వండి, అన్టచబిలిటీ కానీ ఇవి అన్నీ ఉండే. సో అంతా ఎదుర్కొని తర్వాత ఈ గాట్ లా డిగ్రీ. లా కూడా ఆక్స్ఫోర్డ్లో ఉన్న లా డిగ్రీ అంటే మన ప్రపంచంలో వర్తిస్తుంది. మన LLM, మన బార్ బెంచెస్ లాగా ఏదైతే యూకేలో ఎగ్జామ్స్ ఉంటాయో యునైటెడ్ కింగ్డమ్, ఆ ప్రపంచంలో వర్తిస్తాయి. సో ఆ స్థాయిలో చేరుకొని తర్వాత కూడా ఆయన తిరిగి భారతదేశానికి వచ్చి డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంత పని అంటే రాత్రి తెల్లారి తేడా లేకుండా ఆయన పనిచేశారు. ఆ రాజ్యాంగంని డ్రాఫ్ట్ చేశారు తనతో పాటు ఇంకా సభ్యురాలు. సో మనం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మనం దానికి ఒక 10% శ్రద్ధ మన ఎగ్జామ్స్లో పెట్టగలిగితే మీరు IAS IPS పరిమితి కాకుండా మీరు ప్రధాని అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి. ఎందుకంటే మనం ఏదైతే పరిమితి వేస్తామో మన మనసులోనే ఉండిపోతుంది. సో నేను స్టూడెంట్స్తో ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు తప్పకుండా మన ఎంత కష్టపడి బాబాసాహెబ్ అంటే 150-130 years క్రితం ఏమీ వెసులుబాటు లేకుండా ఆయన కష్టపడి చదువుతున్నారు. మీరు ఆ స్ఫూర్తితోనే మీరు మీ చదువు మీద ఫోకస్ పెట్టాలి. మీకు కావాల్సిన వెసులుబాటు ఇవ్వడానికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిపాలన తరఫున మేము మా వెల్ఫేర్ ఆఫీసర్స్ అంతా తప్పకుండా ఉంటాము. అదేవిధంగా ఎక్కువ విషయం ఇప్పుడే గతంలో కూడా బాబు జగజీవన్ గారి జయంతి రోజు కూడా గులాం విగ్రహం మీద మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో కొన్ని నిర్ణయాలు న్యాయస్థానంలో ఉన్నాయి. ఆ ఉన్నప్పటికీ కూడా మేము తప్పకుండా ఒక ఆల్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టు మేము మా అడిషనల్ కలెక్టర్స్ గారు తప్పకుండా మేము మా వంతు చేస్తామని ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బాగా ఎండ ఉంది, స్టూడెంట్స్ దయచేసి కొంచెం డిహైడ్రేట్ కాకుండా వాటర్ తాగుతూ ఉండండి. నేను ఎట్లాగో అప్పుడు తప్పకుండా మీ స్కూల్కి వస్తాను. గంగాధర్ గారు చెప్పినట్టు ప్రతిసారి నేను సస్పెండ్ చేయట్లేదు మీ టీచర్స్ని. ఎవరైతే బాధ్యత రహితంగా పనిచేస్తాను మీకు ఇబ్బంది పెట్టాను అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తప్పదు, అంతే కదా? ఓకే. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. దాంట్లో కొన్ని నిర్ణయాలు న్యాయస్థానంలో ఉన్నాయి. ఆ ఉన్నప్పటికీ కూడా మేము తప్పకుండా ఒక ఆల్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టు మేము మా అడిషనల్ కలెక్టర్స్ గారు తప్పకుండా మేము మా వంతు చేస్తామని ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బాగా ఎండ ఉంది, స్టూడెంట్స్ దయచేసి కొంచెం డిహైడ్రేట్ కాకుండా వాటర్ తాగుతూ ఉండండి. నేను ఎట్లాగో అప్పుడు తప్పకుండా మీ స్కూల్కి వస్తాను. గంగాధర్ గారు చెప్పినట్టు ప్రతిసారి నేను సస్పెండ్ చేయట్లేదు మీ టీచర్స్ని. ఎవరైతే బాధ్యత రహితంగా పనిచేస్తాను మీకు ఇబ్బంది పెట్టాను అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తప్పదు, అంతే కదా? ఓకే. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. डी शिवाजी 9th क्लास चाइल्ड बेदर होम बोधन. मैडम 9th क्लास బాయ్స్ హాస్టల్ కొర్లికొండ. అక్కడ ప్రశంసా పత్రం మరియు క్యాష్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళారు. థర్డ్ ప్లేస్ ఎల్ ప్రాచి
తరపున అమ్మాయికి 5,000 క్యాష్ అవార్డు మరియు శాలువాతో